వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయాల్లో ఒక చిత్రమైన సిచ్యువేషన్ కనబడుతోంది. జగన్ అడుగు బయట పెట్టడానికంటే ముందే ఆరుగురు ముఖ్య నేతలు, మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలు ఇంత ఉలికిపాటు భయం ఎందుకు? పైగా కూటమి నాయకులు చెబుతున్న లాజిక్ చూస్తుంటే నిజంగా విస్తుపోయే పరిస్థితి. ఎందుకునో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ తెనాలి పర్యటనకు వెళ్తున్నారు అని ఖరారు కాగానే హోంమంత్రితో సహా మంత్రులు, ముఖ్య నేతలు, టీడీపీలోనే కాదు జనసేన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కనబడుతోంది. జగన్ అరాచకులకు అండగా నిలుస్తున్నారు అని వాళ్ళు చేస్తున్న విమర్శల సంగతి పక్కన పెడితే అసలు జగన్ కదలిక అనేదే ఇంత ప్రభావం ఎందుకు చూపుతోంది? జగన్ కి నిజానికి మీడియాలో సపోర్ట్ లేదు, పైగా ప్రతిపక్ష హోదా ఆయనకి జనం ఇవ్వలేదు అని తీసి పారేసినట్టుగా వీళ్లే మాట్లాడతారు. మళ్ళీ అదే జగన్ జనంలోకి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పరామర్శకు వస్తున్నాడు అని తెలియగానే ఇంత కదలిక, కలకలం, కల్లోలం ఎందుకు వస్తుంది? ఇదే పాయింట్. పైగా జగన్ జనంలోకి వస్తున్న ప్రతిసారి ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతున్న ప్రతి సందర్భంలోనూ కూటమి చేస్తున్న వాదన చాలా చిత్రంగా అనిపిస్తోంది. జగన్ పరిపాలనలో ఘోరాలు, దారుణాలు జరిగిపోయాయి అని 5 ఏళ్లు గీపెట్టి మీడియాలో రీసౌండ్ వచ్చేలాగా చేసి కదా మనం అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ పాలనను ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి? అప్పుడు అధికారంలోకి రావడానికి చెప్పాం గానీ జగన్ పాలన ఒక బెంచ్ మార్క్ అని చెప్తున్నామా, ఒప్పుకుంటున్నామా అని అనిపిస్తా ఉంటుంది కూటమి ధోరణి చూస్తే. ఇక రెండోది, సమాధానం చెప్పడానికి బదులు నీ హయాంలో అని మాట్లాడడాన్ని బట్టి చూస్తే అచ్చా ఆన్సర్ లేదు కాబట్టే గతాన్ని తవ్విపోస్తూ ఉన్నారా, అసలు విషయానికి సూటిగా రావడం లేదా, చెప్పడం లేదా సమాధానం అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. మీరు తెనాలి పర్యటన విషయంలోనే కాదు, 10th క్లాస్ విషయంలో కానీ అంతకుముందు ఏ మేజర్ ఇష్యూ జరిగినా కానీ జగన్ మాట్లాడిన ప్రతిసారి ఈ రెండే ఉంటాయి. ఒకటి, జగన్ పాలన బెంచ్ మార్క్ అని అనిపించేటట్టుగా పోల్చుకోవడము, రెండోది నేరుగా సమాధానం చెప్పకుండా బలీయింగ్ చేయాలనుకోవడం. ఇదేం లాజిక్? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది జగన్కి చెప్తున్నట్టు కాదు, ప్రజలకి సమాధానం చెప్తున్నట్టు. ఒకవేళ మీ దగ్గర సమాధానం ఉంటే గనక, ఆర్గ్యుమెంట్ ఉంటే గనక, ఎస్ అవర్ లాజిక్ ఈజ్ బానిఫైడ్ అని అనుకుంటే గనక నేరుగా సమాధానం చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా నువ్వు ఉన్నప్పుడు ఇంకా చాలా చేశావు అంటే గనక అచ్చా వీళ్ళ దగ్గర సమాధానం లేదా అనే ఇంప్రెషన్ జనంలోకి పోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, జగన్ కదలక ముందే ఇంత కూటమిలో కలకలం రేగుతోంది అంటే జగన్ జనంలోనే ఉండి ఇక నిరంతరం తిరిగితే గనక ఆ రిపర్కర్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవచ్చేమో. అన్నట్టు తెనాలి గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు తెనాలిని ఒక 100-125 ఏళ్ల కిందటే ఆంధ్ర ప్యారిస్ అన్నాడు. అంటే ప్యారిస్ లాగే తెనాలిలో కూడా 3 కాలువలు ఉన్నాయని మాత్రమే కాదు, కళలు, సంస్కృతి, రాజకీయ ఆలోచనల విషయంలో కూడా యూరోప్ కంటే ప్యారిస్ ముందుంటుందిట. అలాగే ఆంధ్రాలో కూడా తెనాలి తెలివైన ప్రాంతం అనేది చిలకమర్తి ఉద్దేశం. ఇప్పుడు రాజకీయాల పరంగా నేను కార్యకర్తలకి అండగా ఉంటాను అని జగన్ ఇస్తున్న సందేశము, సంకేతం కూడా బహుశా రాష్ట్ర రాజకీయాలకి ఇలాగే అర్థమవుతుందేమో. ముందు పరిణామాలకి ఇది ఒక డైరెక్షన్ సెట్ చేసే అవకాశం ఉంటుందేమో అని చాలా మందికి అనిపిస్తా ఉంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.